ఉద్యోగాల తొలగింపు అన్నటువంటిది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ సిద్ధమైంది. మొత్తం ఉద్యోగులు 10% మంది మీద వేటు వేయబోతోంది. బ్లూంబర్గ్ ఈ విషయం చెప్తోంది. 2,67,800 మంది ఉద్యోగులు శాంసంగ్లో ఉన్నారు. 1,47,000 మంది విదేశాల్లో పనిచేస్తున్నారు. సొంత దేశంలో కాకుండా విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మీదనే వేటు వేయాలని నిర్ణయించుకున్నారు. సింగపూర్ కంపెనీలోని హెచ్ఆర్ మేనేజర్లు ఇప్పటికే ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసి లేఆఫ్లు ప్రకటన చేశారు. అలాగే ఈ సందర్భంలో ఇవ్వబోయే ప్యాకేజీల గురించి కూడా వెల్లడిస్తున్నారు. అయితే తప్పనిసరిగా ఫలానా విభాగంలోనే ఉద్యోగులను తొలగించాలని నియమేమీ పెట్టుకోలేదని చెప్పి శాంసంగ్ చెప్తోంది. శాంసంగ్ ఏడాది భారీ ఒడిదుడుకులు లోనవుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద మెమరీ చిప్ స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన శాంసంగ్ షేర్లు ఏడాది 20% పైగా పతనమైపోయినాయి. శాంసంగ్ గతంలో కూడా వర్క్ ఫోర్స్ను తగ్గించింది. ఇండియా, లాటిన్ అమెరికాలో 10% సిబ్బందిని ఇంటికి పంపించింది. ఇప్పుడు విదేశాల్లో పనిచేస్తున్న 1,47,000 మందిలో 10% మందిని ఇంటికి పంపించడానికి రెడీ అవుతోంది.